సో అయిపోయిందండి, వచ్చేసింది చూడండి. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హ్యాపీ హరీష. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు వీడియో స్టార్ట్ చేసే ముందు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారు అంటే వీడియో చూసిన తర్వాత నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేస్తే నేను ఎలాంటి వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది. ఇంక ఇది వచ్చేసి థర్స్డే రోజు వ్లాగు. ఇంక థర్స్డే రోజు పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోయారు. వాళ్ళకి యాక్చువల్గా ఆ రోజు నుంచే ఫైనల్ ఎగ్జామ్స్ స్టార్ట్ అయ్యాయి. సో స్కూల్కి వెళ్ళారు. ఇంకా నేనైతే ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి పూజ అది చేసుకుంటున్నాను. టైం వచ్చేసి అరౌండ్ 10:30 అట్లా అవుతుంది. ఇంకా వాళ్ళు ఎగ్జామ్సే కాబట్టి హాఫ్ డేనే వచ్చేస్తారు 12-12:30 వరకు. సో ఇంక ఈలోపు అయితే వంట చేయాలి. యాక్చువల్గా ఇది కనిపిస్తుంది కదా వినాయకుడు, ఇది మా గృహప్రవేశానికి ఎవరో గిఫ్ట్ చేశారనమాట. ఇట్లా వాటర్ ఫౌంటైన్ లాగా వస్తుంది. సో రోజు అయితే అంతకు ముందు అయితే అక్కడ షో ఉంటుంది కదా, షో కేజ్ లాగా దానిలో ఉంటుంది. బట్ లాస్ట్ వీక్ అయితే కొంచెం సర్దినప్పుడు అయితే తీసుకొచ్చి ఇంక ఇక్కడ పెట్టుకున్నాను. ఇంకా అప్పుడప్పుడు అట్లా ఆన్ చేస్తాం అనమాట. బాగుంటుంది చూడటానికి కూడా. సో ఇంకా అదే పూజ అది అయిపోయిన తర్వాత అదైతే ఆన్ చేశాను బటన్ అయితే. ఇంక దాని తర్వాత ఇక్కడైతే నేను ఇంకా పప్పు సాంబార్ చేద్దాంలే అని చెప్పేసి అయితే ఫస్ట్ పప్పు ఉడకబెట్టుకుంటున్నాను. ఇక్కడ నేనైతే పప్పు కోసం మామూలుగా కందిపప్పు ఉంటుంది కదా ఎల్లోవి, అవి అండ్ దాంతోపాటు రెడ్ కందిపప్పు 2 కలిపేసి చేసుకుంటున్నాను. నార్మల్గా కొంచెం ఫ్రీక్వెంట్గా పప్పు తినే వాళ్ళైతే ఎల్లోవి అయితే కొంచెం గ్యాస్ వస్తుంది అనుకున్నప్పుడు మీరు ఇలా రెడ్ కందిపప్పు, ఎల్లో కందిపప్పు అండ్ పెసరపప్పు ఈ 3 కలిపి చేసుకున్నారు అంటే గ్యాస్ ప్రాబ్లము అట్లాంటివి, డైజెషన్ అట్లాంటివి ఏమీ ఉండదన్నమాట, ఇండైజెషన్ అట్లాంటివి. సో ఇంకా యాక్చువల్గా ఇంట్లో మామిడికాయలు ఉన్నాయి. మొన్న 2 తీసుకొస్తే ఒకటైతే పులిహోర లాగా చేసేసాను. ఆల్రెడీ 4-5 డేస్ పైనే అవుతుంది తీసుకొచ్చి, కొంచెం మెత్తగా అవుతుందిలే అని చెప్పేసి ఇంకా పప్పు చేస్తున్నాను. కొన్ని ఫ్రూట్స్ కానీ కొన్ని వెజిటేబుల్స్ కానీ ఏ సీజన్లో తినాలో, ఏ సీజన్లో తాగాలో అప్పుడే తినాలి. మామిడికాయలు ఈ స్టార్టింగ్ ఇప్పుడు వచ్చే మామిడికాయలు ప్లస్ రైనీ సీజన్ స్టార్టింగ్లో చింత చిగురు వస్తుంది కదా, ఆ చింత చిగురు అట్లాంటివన్నీ టేస్ట్ అద్భుతంగా ఉంటాయి. సో ఇంకా పప్పు చేస్తున్నాను కదా అనేసి అయితే కొంచెం సాంబార్ కూడా చేస్తున్నాను, పిల్లలు ఇష్టంగా తింటారులే అని చెప్పేసి. ఇంకా దానికోసం ఫస్ట్ ఇంకా పప్పులో కొంచెం పసుపు వేసుకొని ఫస్ట్ అయితే అది చేసుకుంటున్నాను. అండ్ దాంతోపాటు తర్వాత అయితే వెజిటేబుల్స్ ఏవైతే కావాలో, సాంబార్కి ఏం కావాలి అండ్ మామిడికాయ పప్పుకి ఏం కావాలి అన్నదైతే విడిగా ఇక్కడ కట్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఒక చిన్న టిప్ ఏంటంటే, మీరు కట్ చేసుకునేటప్పుడు కింద ఒక క్లాత్ కానివ్వండి, లేకపోతే ఇట్లాంటి మ్యాట్ ఇట్లాంటివి పెట్టుకోండి. అండ్ ఏవైతే మనం పీల్ ఆఫ్ చేస్తామో, కట్ చేస్తామో ఈ వేస్ట్ అంతా వేయటానికి ఒక ప్లేట్ లాంటిది పెట్టుకున్నారనుకోండి, కుకింగ్ అయిపోయిన తర్వాత అవి తీసి డస్ట్బిన్లో వేయటం ఈజీ అయిపోతుంది. అక్కడ పెద్దగా మెస్సీగా అవ్వదు మనకి కౌంటర్ టాప్ ఏదైతే ఉందో. అండ్ చెప్పాను కదా ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి అని చెప్పేసి, ఆల్మోస్ట్ అన్ని క్లాసుల వాళ్ళకి, అన్ని స్కూల్స్ వాళ్ళకి అయితే స్టార్ట్ అయినట్లే ఉన్నాయి. ఇక్కడైతే ఇంకా ఎగ్జామ్స్ స్టార్ట్ అయినాయి కాబట్టి మా ఇంట్లో ఎలా ఉంటుంది ఫైనల్ ఎగ్జామ్స్ అప్పుడు సిచ్యువేషన్ అని చెప్తాను. పర్సనల్గా నాకైతే ఇయర్ మొత్తం చదవటం ఇష్టం. ఎగ్జామ్స్ అప్పుడు అసలు బుక్ కూడా తీయటం ఇష్టం ఉండదు జనరల్గా నాకైతే. నేను చదువుకునేటప్పుడైతే అదే ఫాలో అయ్యాను. డిగ్రీ కానివ్వండి, పీజీ కానీ, ఇంటర్ కానీ, ఎవరైతే నా ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళకైతే తెలుస్తుంది. ఇయర్ మొత్తం ఎప్పుడు సిలబస్ అప్పుడు అయితే నీట్గా చదువుకుంటాను. లాస్ట్కి వచ్చేసరికి అసలు ఎగ్జామ్ బుక్ కూడా ఓపెన్ చేయకుండా నాకు ఎంతవరకు ప్రిపేర్ అయ్యానో, ఎంతవరకు గుర్తుందో అంతవరకే రిలాక్స్డ్గా రాస్తాను. కొంతమందిని చూస్తే ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళే ముందు కూడా బుక్ పట్టుకొని చదువుతూనే ఉంటారు. అసలు అంత టెన్షన్గా ఏం చదువుతారో, ఏం బొరకెక్కుతుందో నాకైతే అర్థం కాదు. ఇప్పుడు మా పిల్లలైనా ఇదే ఫాలో అవుతున్నారు. మేము ఏదైతే ఫాలో అయ్యామో అదే.
ఇయర్ మొత్తం చదువుతారు. ఎప్పుడు సిలబస్ అప్పుడే, ఎప్పుడు చాప్టర్స్ అప్పుడే అన్నీ ప్రిపేర్ అవుతారు. లాస్ట్‌కి కూడా ఫ్రీ ఫైనల్స్ ఉంటాయి కదా! ఫైనల్స్‌కి ముందు ఫ్రీ ఫైనల్స్ కూడా చాలా మొత్తం అదే ఫైనల్ ఎగ్జామ్ అన్న వేలో అయితే ప్రిపేర్ అవుతారు. సో, దాని తర్వాత అక్కడ వాళ్ళు మార్క్స్ ఇస్తారు. మనకు అర్థమైపోతది వాళ్ళకి ఎంతవరకు వచ్చింది, ఎంతవరకు రాలేదని. ఏదన్నా చిన్న ఎక్కడన్నా ఒక టాపిక్‌లో మిస్ అవుతున్నారు అనిపిస్తే జస్ట్ ఆ టాపిక్ వరకు కొంచెం ఎక్స్‌ప్లెయిన్ చేయటం, వదిలేయటం అంతవరకే. ఎగ్జామ్స్ కదా అని చెప్పేసి ఊరికే మనం టెన్షన్ తీసుకోవటం, వాళ్ళని టెన్షన్ పెట్టడం, తిట్టడం, మరవటం, ఇంకా వాళ్ళు బుక్కులోంచి తల తీయకుండా ఇంకా వాళ్ళకి వేరే యాక్టివిటీ ఏం లేకుండా చేయటము, అట్లా అయితే అస్సలు చేయకండి. కొంచెం టైం తీసుకొని డైలీ వాళ్ళని ప్రిపేర్ చేయించండి. ఎగ్జామ్స్ అనేది ఆ టెన్షన్ లేకుండా నీట్‌గా రాస్తారు. ఇంక ఇక్కడ వచ్చేసి మీకు చూపించినవి అవి రీయూజబుల్ షీట్స్ అనమాట. నార్మల్‌గా మనం కిచెన్‌లో స్టవ్ కానీ, కౌంటర్ టాప్ కానీ క్లీన్ చేసుకోవటానికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లాత్ యూజ్ చేస్తుంటాము. బట్ మనం ఎంత వాటిని ఫ్రీక్వెంట్‌గా క్లీన్ చేసినా, ఎంత బాగా డ్రై చేసినా కూడా ఎక్కడో జిడ్డుగా అండ్ స్మెల్ వస్తూ అట్లా అనిపిస్తుంది కదా! సో, ఇది తీసుకొని కూడా నేను ఆల్మోస్ట్ 1 మంత్ పైనే అవుతుంది. ఇది ఫ్లిప్‌కార్ట్‌లో తీసుకున్నాను. రీయూజబుల్ ఎకో ఫ్రెండ్లీ షీట్స్ ఇవి ఫ్లిప్‌కార్ట్‌లో అట్లా ఐ థింక్ బ్లింకిట్‌లో వాటి కూడా ఉందేమో. నేనైతే ఫ్లిప్‌కార్ట్‌లో కొనుక్కున్నాను. ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్‌కే డెలివరీ అయిపోయింది. ఇవి మంచిగా బ్యాంబో స్టిక్స్ ఉంటాయి, బ్యాంబో ట్రీస్ ఉంటాయి కదా! సో, ఆ బ్యాంబో ట్రీస్‌తో యూజ్ చేస్తున్నారు. ఇట్లా మంచిగా క్లీన్ చేసుకోవచ్చు. అండ్ ఇలా షీట్స్ లాగా ఉన్నాయి. ఐ థింక్ 100 షీట్స్ ఉన్నట్లున్నాయి. మనం కట్ చేసుకొని యూజ్ చేసుకున్న తర్వాత వీటిని మళ్ళీ వాష్ చేసుకోవచ్చు. వాష్ చేసుకొని మళ్ళీ యూజ్ చేయొచ్చు. ఐ థింక్ 100 కాదు, 100 టైమ్స్ యూజ్ చేయొచ్చు ఒక్కొక్క షీట్‌ని అన్నట్లయితే ఉంది. మీకు అది చూపించాను కదా బాక్సు. సో, దీన్ని మంచిగా ఇట్లా నీట్‌గా వాష్ చేసేసుకొని డ్రై చేసుకున్నాక మళ్ళీ అయితే యూజ్ చేయొచ్చు. యాక్చువల్‌గా ఈ షీట్‌తో నేను ఇంకా పప్పు ఉడికినప్పుడు పొంగుతుంది కదా! కొంచెం పొంగింది. సో, ఆ పసుపు నీళ్ళు అవి క్లీన్ చేశాను. సో, అందుకే ఆ పసుపు అయితే పోలేదు కానీ రిమైనింగ్ అంతా కూడా నీట్‌గా ఏదైనా మురికి ఉన్నా కూడా నీట్‌గా అయితే వాషబుల్ లాగానే ఉంది. దీన్నైతే నేను మంచిగా డ్రై చేసుకొని యూజ్ చేసుకున్నా. మీకు ఏదన్నా ఇంట్రెస్ట్ ఉంది అంటే ఫ్లిప్‌కార్ట్‌లో ఉంది. డెఫినెట్‌గా అయితే ట్రై చేయండి. దాని తర్వాత ఇక్కడ నేను నా స్టైల్‌లో అంటే మా ఇంట్లో మేము ఎలా చేసుకుంటాము మామిడికాయ పప్పు, సాంబారు అన్నది ఇక్కడ రెసిపీ చూపిస్తాను. ఒక్కొక్కరు ఒక్కొక్క వేలో చేస్తారు డిఫరెంట్‌గా. కొంతమంది ఇంకా అన్నీ ఒకేసారి కుక్కర్‌లో పప్పుతో పాటే ఏదన్నా ఇట్లాంటి పప్పు చేయాలనుకోండి, మామిడికాయ పప్పు కానీ, దోసకాయ పప్పు, టమాటా పప్పు, ఏదైనా ఆకుకూర పప్పు అన్నప్పుడు పప్పుతో పాటే అన్నీ కలిపేసి ఒకేసారి విజిల్ పెట్టేసుకుంటారు. అలా అయినా చేయొచ్చు. అది నేనైతే అలా ఇంకా టైం లేదు, ఫాస్ట్‌గా అయిపోవాలి, బాక్స్ కట్టడానికి లేట్ అవుతుంది, లంచ్ బాక్స్ ప్రిపరేషన్‌కి అన్నప్పుడు చేస్తాను. బట్ మీకు టైం ఉంది అంటే మాత్రం ఇలా సపరేట్‌గా చేసుకోండి. లైక్ ఫస్ట్ ప్లెయిన్ పప్పు ఉడికించుకున్నాను. దాని తర్వాత ఇంకా తాలింపు కోసం బాండీ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని, మా ఇంట్లో తాలింపు గింజలు అయితే ఎక్కువే పడతాయి. ఏ రెసిపీలో అయినా తాలింపు గింజలు నేను ఎక్కువే వేస్తాను. అవి వేసుకున్నాక అవి వేగిన తర్వాత వెల్లుల్లి దంచి వేసుకున్న, దాంతోపాటు కరివేపాకు అండ్ ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేగిన తర్వాత నేనైతే ఇక్కడ టమాటోస్ ఒక 4-5 పచ్చిమిర్చి అండ్ ఒక్క మామిడికాయ కట్ చేసుకున్నాను. మామిడికాయ చాలా పుల్లగా ఉంది. ఇంకా మామిడికాయ చెక్ చేసుకొని యూజ్ చేసుకోండి. ఎందుకంటే కొన్ని తియ్యగా అనిపిస్తాయి కొన్ని మామిడికాయలు. అలా చేస్తే అస్సలు టేస్టే ఉండదు. మామిడికాయ పుల్లగా ఉంటేనే బాగుంటుంది కాబట్టి. సో, అది ఎలా ఉందని చెక్ చేసుకోండి. నేను తీసుకున్న 2 కాయలైతే చాలా పుల్లగా ఉన్నాయి. కొంచెం టమాటోస్ అవి కూడా మగ్గిన తర్వాత నేను ఇక్కడ మామిడికాయలు వేసుకున్నాను. దాంతోపాటు కొంచెం ఉప్పు, పసుపు. ఉప్పు ఆల్మోస్ట్ ఎండింగ్‌కి వచ్చిందనమాట. అందుకే స్పూన్‌తో తీయటానికి రాక చేత్తో వేస్తున్నాను. ఓకేనా. సో, ఇవన్నీ వేసుకున్నాక ఇవన్నీ బాగా మగ్గనివ్వండి. మామిడికాయలు తొందరగానే మగ్గుతాయి. ఇలా చేసుకోండి సపరేట్‌గా. ఏదైనా కొంచెం స్టవ్ మీద ఇలా సపరేట్‌గా కుక్ చేసుకొని దానిలో పప్పు యాడ్ చేసుకుంటే కొంచెం ఆ ఫ్లేవర్ డిఫరెంట్‌గా ఉంటుంది. మీరు మొత్తం ఒకేసారి కుక్కర్‌లో పెట్టేసుకొని విజిల్ పెట్టుకొని కుక్ చేసుకునేది కొంచెం
డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. ఇక్కడ మామిడికాయలు చూడండి చాలా ఈజీగానే మగ్గిపోయాయి. దీనిలో అయితే నేను ఆల్రెడీ పప్పు ఉడికించుకున్నాను కదా! అది కూడా నేను ఫస్ట్ గట్టిగానే యాడ్ చేసుకున్నాను. దానిలో ఎక్కువ వాటర్ వేసి నేనేం డైల్యూట్ చేసుకోలేదు. సో, పప్పు యాడ్ చేసుకున్నాక దీనిలో మనకి కావాల్సిన కన్సిస్టెన్సీ పరంగా వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. నేనైతే కొంచెం వాటర్ ఎక్కువ యాడ్ చేస్తాను. ఎక్కువ యాడ్ చేసి ఎక్కువసేపు అయితే నేను మళ్ళీ కొంచెం కుక్ చేసుకుంటాను. అండ్ మీరు తాలింపు వేసేటప్పుడు ఇంగు మాత్రం మర్చిపోకండి. మ్యాక్సిమం ఇలాంటి అన్ని కర్రీస్లో కూడా ఇంగు వేయండి. ఇంగు ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది. సో, ఇంకా చూడండి వాటర్ మంచిగా యాడ్ చేసుకొని ఇదంతా కూడా అరౌండ్ ఒక 4 to 5 మినిట్స్ అయితే మంచిగా ఇట్లా కుక్ చేసుకున్నారంటే మీకు కావాల్సిన కన్సిస్టెన్సీని బట్టి కొంతమంది లూజ్గా ఇష్టపడతారు, కొంతమంది గట్టి పప్పులాగా ఇష్టపడతారు. సో, మీకు ఎలా కావాలి అనుకున్న దాన్ని బట్టి అయితే మీరు వాటర్ యాడ్ చేసుకొని తర్వాత కుక్ చేసుకోండి. సో, నాకైతే ఇక్కడ కొంచెం ఉప్పు తక్కువైంది అని అనిపించింది. సో, దీనిలో చింతపండు అట్లాంటివి ఏమి యాడ్ చేయకండి, మరీ ఓవర్గా పుల్లగా అయిపోతుంది. సో, కొంచెం ఉప్పు యాడ్ చేసుకున్నాను. నేను ఆల్రెడీ పచ్చిమిర్చి అరౌండ్ ఒక 5 to 6 వేసుకున్నాను. సో, అందుకే నేను ఇంకా కారం యాడ్ చేసుకోవట్లేదు. పచ్చిమిర్చి కారం సరిపోలేదు అనుకుంటే మీరు నార్మల్ కారం కూడా యాడ్ చేసుకోవచ్చు. సో, ఇది నేను ఇంకా పక్క స్టవ్ మీదకైతే షిఫ్ట్ చేసుకుంటున్నాను. అది కుక్ అవుతూ ఉంటుంది. ఇక్కడైతే నేను సాంబార్ చేసుకుంటున్నాను. టైం అరౌండ్ 11:30 అట్లా అవుతుందండి. సో, ఫస్ట్ డే స్కూల్ ఎగ్జామ్స్ కాబట్టి ఎన్ని గంటలకు వస్తారో క్లారిటీ లేదు. బట్ 12 to 12:30 వరకు అయితే వచ్చేస్తారు. సో, వాళ్ళు వచ్చే వరకు అయితే మంచిగా వేడివేడిగా కుక్ చేసి పెట్టామంటే ఇంట్రెస్ట్గా తింటారు కదా అని చెప్పేసి కొంచెం ఫాస్ట్గా చేస్తున్నాను. సో, దీనిలో కూడా బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత తాలింపు గింజలు వేసుకున్నాను. దాని తర్వాత ఇట్లా వెజిటేబుల్స్ అన్నీ కూడా కట్ చేసుకున్నవి యాడ్ చేసుకుంటున్నాను. నాకు కూడా సాంబార్ అయితే ఇట్లా విడిగా చేసుకుంటేనే చాలా ఇష్టము. పప్పుచారు ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్‌లో చేస్తుంటారు. డిఫరెంట్ టైప్స్. కొంతమంది ఓన్లీ ఇడ్లీకి చేస్తారు. కొంతమంది రైస్‌లోకి వచ్చేలాగా చేస్తారు. కొంతమంది మద్రాస్ స్టైల్ అని చేస్తారు. ఎలా చేసినా కూడా మంచిగా ప్రాసెస్ ఫాలో అయ్యామంటే మాత్రం టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ ముక్కలన్నీ కూడా కొంచెం మగ్గిన తర్వాత అరౌండ్ 60 to 70% మగ్గిన తర్వాత ఉప్పు, పసుపు దాంతోపాటు సాంబార్ పౌడర్ వేస్తున్నాను. చెప్పాను కదా టైం 12:30 అబోనే అవుతుంది. సో, తొందరగా కుక్ చేయాలి అన్న హడావిడిలో అయితే నేను నార్మల్గా స్పూన్ కూడా యూజ్ చేయకుండా వేస్తున్నాను. ఒక ఐడియా ఉంటుంది కాబట్టి డైలీ చేసేవాళ్ళని మీరు నేను స్పూన్తో యాడ్ చేసుకోండి. మీరు కొత్తగా బిగినర్స్ అయితే అరౌండ్ ఒక 2 టేబుల్ స్పూన్ వరకు అయితే సాంబార్ పౌడర్ యాడ్ చేసుకోండి. దాని తర్వాత అయితే ఒక 2 టేబుల్ స్పూన్ వరకు నేను చింతపండు గుజ్జు యాడ్ చేసుకుంటున్నా. ఇవి ఒక 2 మినిట్స్ ఆయిల్లో మగ్గనివ్వండి. నేను నార్మల్గా అయితే ఒక్కోసారి దీనిలో గట్టిగా ఉన్న పప్పు వేసుకొని దానికి కూడా ఒక 1-2 మినిట్స్ అనేది కుక్ చేసుకున్న తర్వాత అప్పుడు వాటర్ యాడ్ చేస్తాను. బట్ ఈరోజు అయితే డైరెక్ట్గా పప్పును డైల్యూట్ చేసేసుకొని వేసుకుంటున్నాను. సో, చెప్పాను కదా ఎలా చేసినా కూడా మీరు కరెక్ట్ టైం వరకు కుక్ చేశారు, అన్నీ కరెక్ట్గా ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేశారంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నేనైతే వాటర్ ఎక్కువగానే యాడ్ చేశాను. ఎందుకంటే నేను దీన్ని మ్యాక్సిమం హాఫ్ అయిపోయే వరకు నేనైతే ఈ పప్పుచారుని అయితే మంచిగా బాయిల్ చేసుకుంటాను. బాగా నేను తీసుకున్న క్వాంటిటీ మ్యాక్సిమం కూడా హాఫ్ అయిపోయే వరకు. సో, ఇంకా అక్కడైతే అది బాయిల్ అవుతూ ఉంటుంది. ఈ లోపైతే మా హస్బెండ్ అయితే ఆఫీస్కి వెళ్తున్నారు. యాక్చువల్గా ఇంకా అక్కడ ల్యాప్టాప్ అవి అక్కడ ఉన్నాయి. ఇంక ఎర్లీగానే వచ్చేస్తానులే అని చెప్పేసి ఇంకా ఆఫీస్కి వెళ్తున్నారు. ఈ మధ్య అయితే వాంటెడ్గా కావాలి అని అయితే రైస్ అయితే ఏం తినట్లేదు. ఇట్లా ఏదైనా ఇష్టంగా ఉన్నప్పుడు అట్లా అయితే తింటున్నాము. యాక్చువల్గా వీళ్ళకైతే ఆఫీస్లో ఫుడ్ కూపన్స్ ఉంటాయి అన్నమాట. డైలీ 200 వరకు ఫుడ్ కూపన్ ఉంటుంది. సో, అక్కడ హెల్దీ ఫుడ్, అన్హెల్దీ అన్నీ ఉంటాయి. సో, కొంచెం అక్కడ హెల్దీగా జ్యూసెస్ కానీ లేకపోతే ఏదన్నా చికెన్ పీసెస్ కానీ అట్లాంటివి బాయిల్డ్ చికెన్ అట్లాంటివి తింటానులే, రైస్ అయితే వద్దు అని చెప్పేసి తను ఇంకా ఆఫీస్కి వెళ్తున్నారు. ఇంక ఇక్కడ వచ్చేసి నేను ఏం చూపిస్తున్నానంటే అంతకుముందు ఇక్కడ మొక్కల స్టాండ్స్ అవి ఉండేవి కదా, అందుకని ముగ్గు అనేది పైకి వేసుకునేదాన్ని, స్టాండ్ అది అడ్డం వచ్చేది కాబట్టి. అందుకని కొంచెం పెద్ద ముగ్గు వేసినా కొంచెం బోర్డర్స్ ఎక్కువ వేసినా నడవటానికి ఇబ్బంది అయిపోయి మొత్తం తొక్కుతూ ఉండేవాళ్ళం ముగ్గు. సరే మొక్కలు కూడా ఎలాగో కొన్ని పోయాయి కదా అని చెప్పేసి మొన్నైతే కొంచెం అన్నీ అడ్జస్ట్ చేసేసి
మధ్యలో స్టాండ్ అయితే తీసేసాననమాట. సో దానివల్ల ఏమవుతుందంటే ముగ్గు కిందకి వేసుకుంటున్నాను. కొంచెం కింద పెద్ద ముగ్గు వేసుకున్న ప్రాబ్లం లేదు. అండ్ ఇక్కడ వచ్చేసి ఇవి 3-4 డేస్ బ్యాక్ పూజలో దేవుడికి పెడతాం కదా, నెక్స్ట్ డే తీసేస్తాం కదా పూలు. అలా తీసేసిన పూలండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో, నాకైతే ఎక్కడ బయట పడేయాలనిపించలేదు. సరే ఏం చేద్దామని ఆలోచించి నా దగ్గర ఈ బౌల్ ఒకటి ఉంటే దానిలో వాటర్ పోసేసేది అక్కడ పెట్టాను. ఆల్మోస్ట్ 4 డేస్ అవుతుంది నేను ఆ పూలు పెట్టి. రోజు నైట్ తీసి లోపల పెడతాను, నెక్స్ట్ డే మార్నింగ్ బయట పెడతాను. ఎంత ఫ్రెష్గా ఎంత బాగున్నాయో. ఇవి కూడా చూడండి, ఇప్పుడు మార్నింగ్ పూజ చేశాను కదా, ముందు రోజు ఇవన్నమాట. ఆల్రెడీ బౌల్ అంతా ఫుల్ నిండిపోయింది. నా దగ్గర అయితే ఒకటే ఉంది బౌల్ అట్లాంటిది. ఎక్కడైనా పెడదాంలే అని చెప్పేసి ఇవి కూడా అయితే తీసి పక్కన పెట్టే. చూడండి అసలు యూజ్ చేసిన ఫ్లవర్స్ లాగా ఉన్నాయా, ఎంత ఫ్రెష్గా బాగున్నాయి కదా. సో ఇంకా దేవుడికి వేరే వాటికి ఎక్కడా పెట్టలేము కాబట్టి ఊరికే డెకరేషన్కి బాగుంటుంది కదా. సో గుమ్మం చూడంగానే ముందు బాగుంటుంది. కొంచెం ముగ్గు పెద్దగా వేస్తున్నాను ఈ ఫ్లవర్స్ పెడుతుంటే, నాకైతే మంచిగా అనిపిస్తుంది అక్కడ గుమ్మం దగ్గర. అండ్ ఎలాగూ చూపించాను కదా ఫ్రంట్ పార్ట్ వరండా దగ్గర అన్నట్టయితే బాల్కనీ, ఇటు బాల్కనీ చూపిస్తున్నాను. ఇక్కడ కూడా అంతకుముందు గ్రీన్ మ్యాట్ అవి ఉంది కదా, మొత్తం గ్రీన్ మ్యాట్ అయితే వాషింగ్కి వేసేసాము. కింద ఉంది, కింద వాచ్మెన్ దగ్గర మొత్తం నీట్గా అన్నీ అయితే తీసేసి నీట్గా ఇట్లానే ఉంచుకున్నాను. డైలీ ఇలా ఉంటే 2 డేస్కి ఒకసారి అయితే వాటర్తో వాష్ చేసుకోవటము, డైలీ ఓడవటము. కొంచెం ఈ ప్లేస్ అంతా కూడా అంతకుముందు క్లమ్జీగా యూజ్ చేయని, అంటే ఎండిపోయిన మొక్కలు లేకపోతే అట్లా పిచ్చి పిచ్చిగా ఉండేది. సో అవన్నీ తీసేసి అనమాట నీట్గా అలా పెట్టుకున్నాము. సో ఆ ఊరికే అది కూడా మీకు చూపిస్తున్నాను. ఇంక ఇక్కడ వచ్చేసి సాంబార్ అయితే పప్పుచారు అయితే బాయిల్ అవుతుంది. రైస్ పెట్టేశాను. అండ్ ఇష్టమైన సాంగ్స్, నేనైతే ఏదైనా పని చేసుకుంటున్నాను అంటే డెఫినెట్గా సాంగ్స్ అయితే ప్లే అవుతూనే ఉంటాయి. 90s ఆ మూవీస్ సాంగ్స్ ప్లే అవుతున్నాయి. సో ఇది బాయిల్ అయ్యేలోపు ఈరోజు మార్నింగ్ నుంచి అయితే గిన్నెలు కడగలేదు, సింక్ నిండా అలానే ఎక్కువైపోయాయి. నార్మల్గా అయితే అప్పుడు కడిగేసుకుంటాను బ్రేక్ఫాస్ట్వి. లేకపోతే అయితే ఈరోజు ఇంకా మార్నింగ్ పిల్లలకి లంచ్ బాక్స్ ఏం లేదు కదా, సో జస్ట్ బ్రేక్ఫాస్ట్ మాత్రమే ఉన్నాయి. ఇంకా ఎలాగో కుకింగ్ అయిపోయాక వాష్ చేసుకుందాంలే అని చెప్పేసి అన్నీ అయితే ఇప్పుడు కడుగుతున్నా. ఇంకా అక్కడ సాంగ్ ప్లే అవుతుంది కదా, మనం కూడా దాంతోపాటు కొంచెం శృతి కలుపుతున్నాం అన్నమాట. అదే ఇంకా పాడుకుంటూ అయితే గిన్నెలు వాష్ చేసుకుంటున్నాను. ఐ థింక్ మీ పిల్లలకు కూడా ఎగ్జామ్ స్టార్ట్ అయ్యే ఉంటాయి కదా, మీ ఇంట్లో ఎలా ఉంటుంది సిచ్యువేషన్? అంతా టెన్షన్గా ఉంటుందా, లేకపోతే కూల్గా మీరు కూడా ఇంకా ఎంత ప్రిపేర్ అయితే అంతే రాస్తారు కదా అనేసి వాళ్ళని ఎక్కువ స్ట్రగుల్ చేయకుండా అలా ఉంటారా? ఎలా ఉంటారు అన్నదైతే నా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో ఇంక ఇక్కడైతే గిన్నెలన్నీ అయిపోయాయి, సాంబార్ ఆల్మోస్ట్ అయిపోయింది, పప్పుచారు. ఇక్కడైతే నేను ఇంకా లాస్ట్లో ఒక బెల్లం ఉంటుంది కదా, సో బెల్లం అయితే క్యూబ్ యాడ్ చేస్తున్నాను. బెల్లం యాడ్ చేసిన టేస్ట్ అద్దరిపోతుందండి. ఒకసారి అయితే ట్రై చేయండి. సో ఒక బెల్లం ముక్క వేసుకొని ఇంకా మొత్తం నీట్గా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఫైనల్గా అయితే కొత్తిమీర యాడ్ చేసుకున్నామంటే వేడి వేడి అన్నంలోకి ఇట్లా పప్పు, మామిడికాయ పప్పు, సాంబారు, ఇంకా వడియాలు కూడా వేయించుకున్నారు లేకపోతే ఆమ్లెట్ వేసుకున్నారంటే ఇంకా అసలు స్వర్గం ఎక్కడ ఉండదు అన్నట్లు ఉంటుంది. ఏ చికెన్ బిర్యానీలు ఇంకా ఏ బిర్యానీలకు కూడా అసలు తీసిపోదన్నమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. కొత్త ఆవకాయ ఇట్లాంటివి అయితే కదా, ఎంతమందికి ఇష్టమైతే డెఫినెట్గా అది కూడా నా కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంక ఇక్కడ పప్పు కూడా అయిపోయింది, బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నా. అండ్ దాని మీద కూడా కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నాను. ఇంకా ఆల్మోస్ట్ పిల్లలు వచ్చే టైం అయితే అయిపోయింది, రైస్ కూడా కుక్ అయిపోయింది. ఇంకొచ్చారంటే మంచిగా హ్యాపీగా అయితే తినేస్తారు. సో వాళ్ళు కడుపు నిండా తినటమే కదా కావాల్సింది. సో ఇంకా పప్పు కూడా మీరు కొంచెం పెసరపప్పు అండ్ దాంతోపాటు రెడ్ దాల్ యాడ్ చేసుకున్నారంటే గ్యాస్ వస్తుంది అన్న ప్రాబ్లం కూడా ఉండదన్నమాట. సో సాంబార్ కూడా చూడండి ఎంత, నేను చెప్పాను కదా నేను మ్యాక్సిమం హాఫ్ అయిపోయే వరకు అయితే బాయిల్ చేస్తూనే ఉంటాను అనేసి. టేస్ట్ చాలా బాగుంటుంది. సో నెక్స్ట్ డే మార్నింగ్ ఇడ్లీ చేద్దాం అనుకుంటున్నాను. సో పిల్లలు ఇడ్లీ సాంబార్ కూడా ఇష్టంగా తింటారు. మ్యాక్సిమం మార్నింగ్ మాత్రమే లంచ్ ఉంటుంది, ఈవినింగ్ డిన్నర్లోకి మ్యాక్సిమం టిఫిన్సే ఉంటాయి, రైస్ ఉండదు కాబట్టి. ఇంకా మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్కి ఇప్పుడు కొంచెం సాంబార్ తింటాము, మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్కి కొంచెం అనమాట.
ఇంకా కుకింగ్ అంతా అయిపోయిన తర్వాత వెంటనే అయితే కౌంటర్ టాప్ క్లీన్ చేసుకోవాలి. నేను మ్యాక్సిమం కుక్ చేసే మధ్యలోనే క్లీన్ చేసుకుంటాను అనుకోండి. ఇంకా ఫైనల్గా లాస్ట్కి అయితే మళ్ళీ క్లీన్ చేసుకున్నామంటే ఇంకా స్టవ్ కానీ అవి అంతా కౌంటర్ టాప్ ఎప్పుడు నీట్గా మళ్ళీ ఏదైనా స్నాక్స్ ఏదైనా వండాలి అని అనిపించినప్పుడు మనకి ఆ ఫీలింగ్ వస్తుందన్నమాట నీట్గా ఉంచుకుంటే. సో ఇంక ఇక్కడ వచ్చేసి ఈ మ్యాట్ ఏదైతే నేను గిన్నెల కింద వేసుకున్నానో అది మొత్తం కూడా బయట వేసుకుంటున్నాను, కొంచెం డ్రై అయిపోతుంది అని చెప్పేసి వాషింగ్ మిషన్ వేశాను. సో బట్టలు ఆరేయాలి. సో బట్టలు అనేది ఈ రాడ్ మీద కూడా వేస్తాను, బట్ బయట దుమ్ము చాలా వస్తుందని చెప్పేసి బట్టలు వేసే ముందైతే కంపల్సరీ అయితే ఒకసారి క్లాత్ పెట్టేసుకొని అయితే క్లాత్ అక్కడే ఉంటుంది. సో ఆ క్లాత్ పెట్టుకొని అయితే రాడ్డు అవన్నీ అయితే నీట్గా తుడుచుకున్న తర్వాత అయితే అప్పుడు బట్టలు ఆరేసుకుంటానన్నమాట. సో ఇక్కడైతే ఇంకా నెక్స్ట్ బట్టలు ఆరేసుకొని వచ్చిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ అయితే నేను ఇంకా ఇది ఇడ్లీకి అయితే నానబెట్టుకుంటున్నాను. నేను ఇడ్లీ బ్యాటర్ దోశ బ్యాటర్ ఒకేసారి అయితే ఎక్కువ క్వాంటిటీలో చేసుకోను. మేము మ్యాక్సిమం ఓట్స్ కానీ ఏదన్నా దోశలు ఇట్లాంటివి కాకుండా వేరేదే తింటాము నేను మా హస్బెండ్, పిల్లలకి మాత్రమే. సో అందుకే ఎక్కువ క్వాంటిటీలో చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం నాకైతే ఇష్టం ఉండదు. సో అందుకే విడివిడిగానే కొంచెంగా చేసుకుంటాను. ఇక్కడైతే నేను పట్టుపప్పే యూజ్ చేస్తాను. కొంచెం నాకు గుండ్లు అట్లాంటివి అయితే నేను యూజ్ చేయను. అవి వాష్ చేసినప్పుడు మీరు అబ్జర్వ్ చేశారంటే తెల్లగా పౌడర్ లాగా ఎంత వస్తుందో, అందుకే ఇంకా పొట్టుపప్పే యూజ్ చేస్తాను. ఇక్కడ వచ్చేసి 1 కప్పు వరకు 1 కప్పు మినపప్పుకి నేను 3 కప్స్ వరకు అయితే ఇడ్లీ రవ్వ తీసుకుంటాను. సో మ్యాక్సిమం 1 to 1 చిన్న కప్పే పెట్టుకుంటాను, ఎక్కువ పిండి కూడా రెడీ చేసుకోను. సో 1 కప్పు మినపప్పుకి 3 కప్పుల వరకు, మినపప్పు కాదు మినపప్పుకి 3 కప్పుల వరకు అయితే ఇడ్లీ రవ్వ, రెండు కూడా ఒకేసారి నానబెట్టుకొని ఉంచుకోండి. రవ్వ కూడా మీరు ఎంత ఎక్కువ టైం నానితే అంత బాగుంటుంది. దాంతోపాటు పప్పు కూడా నేను మిక్సీయే వేస్తాను, గ్రైండర్ యూజ్ చేయను. జస్ట్ ఇంత స్మాల్ కప్పు మినపప్పుకి గ్రైండర్ వేసుకోను, నేను జస్ట్ మిక్సీయే యూజ్ చేస్తాను. హాయ్ హలో, నా పేరు సమన్వి. ఈరోజు అయితే ఈ బ్లాగ్లోకి మంచి ఇంట్రెస్టింగ్ ఇంకా మాలాంటి పిల్లలకి నచ్చేది ఒక దాంతో వచ్చాను. సో మాకు ఎక్కువ నచ్చేదంటే టాటూ. అందరికి టాటూ ఇష్టం, కానీ ఎక్కువ మందికి టెంపరీ టాటూ వేసుకోవడానికి రావట్లేదు. ఈవెన్ నాకు కూడా రాదు, కానీ ట్రై చేసి నాకు వచ్చింది. సో అది మీతో షేర్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు టాటూ వేసుకుందామో చూద్దాం. సో ఫస్ట్ అయితే ఒక ప్లేట్లో హాట్ వాటర్ ఉంచుకోవాలి. దెన్ మీకు నచ్చినది ఏదన్నా, మీకు వేసుకోవాలనిపిస్తున్న ఏ పిక్చర్ అన్నా కట్ చేసి దాంట్లో వేయండి. సో నేనైతే బటర్ఫ్లై వేసుకుందాం అనుకుంటున్నాను. వేసుకున్నాక ఒక 2 minutes అలానే ఉంచుకోవాలి. 2 minutes వెయిట్ చేసేటప్పుడు మన హ్యాండ్ మీద, నేనైతే హ్యాండ్ మీద పెట్టుకుంటున్నాను. ఇక్కడ మీకు ఎక్కడైనా పెట్టుకోవచ్చు, ఇక్కడైనా పెట్టుకోవచ్చు, సో మీ ఇష్టం. సో ఇక్కడ పెట్టుకోవాల్సి అనిపిస్తున్న ప్లేస్లో మీరు పర్ఫ్యూమ్ అయితే అప్లై చేసుకోవాలి. నేనైతే నాటికా బ్లూ యూస్ చేస్తున్నాను. ఇది మా తమ్ముడిది కమ్ డాడీది, సో ఇంకా యూస్ చేస్తున్నాను. మరీ ఎక్కువ యూస్ చేసుకోవద్దు పర్ఫ్యూమ్. పెట్టేసుకుంటున్నాను. పెట్టుకున్నాక ఒక 10 seconds అలా ఆగి మీరు మీ ఇంకో అదర్ హ్యాండ్తో దాన్ని ప్రెస్ చేయండి గట్టిగా. ఇలా ఒక 3 minutes దాకా ఉంచుకోవాలి. మరీ ఎక్కువగా ప్రెస్ చేసుకోకూడదు, అది మధ్యలో చినిగిపోతుంది.
సో మీకు ఆల్రెడీ చెప్పాను గట్టిగా ప్రెస్ చేసుకోవద్దు అని. సో నేను అలా తెలియక అలా గట్టిగా ప్రెస్ చేసి అలానే ఉంచాను. సో మధ్యలో క్రాక్ వచ్చింది. ఇది అవ్వకుండా ఉండాలంటే జస్ట్ చిన్నదైతే ఈ థమ్తో పెట్టేసేయచ్చు నార్మల్గా. అదే పెద్దదైతే జస్ట్ మీ పామ్తో ఇలా అనుకోండి, జస్ట్ అంతే. కానీ ఎక్కువ గట్టిగా ప్రెస్ చేసుకోకూడదు. కానీ ఈ టాటూ తీసాక టాటూ ఉంటుంది, లైక్ వచ్చిద్ది. కానీ అది మీరు తలుపుకుంటే అది పోద్ది. ఇలా నార్మల్గా ఇలా స్క్రబ్ చేసినా అది పోతుంది. సో ఇప్పుడైతే నేను తీసేస్తున్నాను. చదువుకోవట్లేదు గాయస్, సో చదువుకోనుకుంటున్నాం. బాయ్. సో అయిపోయిందండి, వచ్చేసింది చూడండి. ఒకవేళ మీకు ఈ టాటూ వర్కౌట్ అయితే కామెంట్ చేయండి. ప్లస్ ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు హ్యాపీ హరీష. పక్కన ఒక బెల్ ఉంటుంది, దాని టంగ్ అని కొట్టండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ. ఇక్కడైతే మా పిల్లలు 2-3 డేస్ నుంచి టాటూస్ అని ఏవేవో ట్రై చేస్తున్నారు. ఫైనల్గా అయితే ఈరోజు వచ్చింది. సరే వచ్చింది కదా అమ్ములు, ఊరికే వీడియో తీయి, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చేసుకుంటారు కదా అంటే ఇంకా అది వీడియో తీసి అదే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి అన్నీ కూడా అదే చెప్తుంది. సో ఇంకా ఇక్కడైతే నేను ఇంకా పల్లీలు ఉన్నాయి ఇంట్లో, ఇంకా పచ్చి పల్లీలు, శనక్కాయలు, ఇంకా అవైతే బాయిల్ చేసుకున్నాను. మంచిగా 3-4 టైమ్స్ అయితే వాష్ చేసుకొని ఇంకా దానిలో మంచిగా ఉప్పు అవి వేసుకొని బాయిల్ చేసుకున్నాను. చాలా బాగుంటాయి ఇవి కూడా. కొంచెం అప్పుడే పంట వస్తున్నట్లు కొంచెం లేతగా ఉంటాయి కదా, టేస్ట్ అయితే అద్దరిపోతుంది. అంతే అండి ఈరోజు వీడియో. ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చింది అంటే మాత్రం డెఫినెట్గా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేస్తే నేను ఎలాంటి వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది.